నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు మహబూబ్ నగర్ మల్లికా హాస్పిటల్స్ నుంచి సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ మహేష్ బాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. అసలు ఫస్ట్ మీ సర్వీస్కి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది తరపు నుంచి ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఫ్రీ సర్వీస్ చేస్తున్నారు యాంజియోగ్రామ్ విషయం గురించి నేను మాట్లాడుతుంటే. అండ్ దాంతోపాటుగా 4D ఎకో అని విన్నాను సార్. 2D ఎకో తెలుసు, బట్ 4D ఎకో ఏంటి? చాలా మంది తెలుగు రాష్ట్రాల నుంచి మహబూబ్ నగర్ దగ్గర ఉన్నటువంటి ఈ మల్లికా హాస్పిటల్లో వచ్చి ట్రీట్ చేయించుకుంటున్నారు, ఆ టెస్ట్లు చేయించుకుంటున్నారు. సో దీని గురించి ఒక క్లారిటీ కావాలి. 2D ఎకో 4D ఎకో కనుక మనం తీసుకుంటాం మేడం, ఫస్ట్ థింగ్ ఏంటంటే 2D ఎకో ఏదైనా ఒక స్ట్రక్చర్ తీసుకోండి, ఒక ప్లేన్లో కట్ చేస్తుంది. అంటే ఆ ప్లేన్ వరకు ఏమేమి ఉంది అనేది ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అదే 3D ఎకో అంటే ఒక వాల్యూమ్ లెవెల్లో ఇట్లా కట్ చేస్తుంది. అంటే హార్ట్ తీసుకున్నాం అనుకోండి, ఇలా ఒకే స్లైస్ తీసుకొని చూస్తే అటు సైడ్ ఇటు సైడ్ ఏముంది అనేది అంతవరకు తెలుస్తుంది. కానీ హార్ట్ యాజ్ ఏ హోల్ తెలియాలి అని అంటే మనకు కంపల్సరీగా అది 3D వాల్యూమ్ 3D ఎక్విజిషన్ చేయాలి. దీన్ని ఏంటంటే సెక్టోరల్ ఎక్విజిషన్ అంటాము, దీన్ని వాల్యూమ్ ఎక్విజిషన్ అంటాం. అంటే మొత్తం ఎంటైర్ డేటా మనం తీసుకోవడానికి. సో అది ఇప్పుడు వరకు 3D మెషిన్స్ అని కూడా ఉన్నాయి, 3D ఎకో మెషిన్స్ అని కూడా ఉన్నాయి. ఈ 3D ఎకో మెషిన్స్ ఏం చేస్తాయంటే వాటిని డేటా తీసుకున్న తర్వాత ప్రాసెస్ చేసి మనకు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు 15 నిమిషాల తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అదే ఆ ఇన్ఫర్మేషన్ తీసుకున్న వెంటనే వాల్యూమ్ అనాలిసిస్ మనం ఎక్వైర్ చేసిన వెంటనే దాని రిజల్ట్ కనుక ఇచ్చింది అనుకోండి, విత్ ఇన్ రియల్ టైం ఇచ్చింది అనుకోండి, అది 4D ఎకో. అది 4D ఎకో అంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ విత్ ఇన్ నో టైం మనకి 4D ఎకోలో కనిపిస్తుంది. 2D ఎకోలో అంటే బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ ఉంటుంది, ఇంటర్నల్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటాయి అనేది ఇది ఇచ్చినంత క్లారిటీ ఇవ్వదు, ఖచ్చితంగా ఇవ్వదు. 3D ఎకోకి 4D ఎకో కనుక తీసుకున్నామనంటే 3D ఎకో పిక్చర్స్ తీస్తుంది, వాల్యూమ్ రీకన్స్ట్రక్ట్ చేస్తుంది. ఆ రీకన్స్ట్రక్షన్ చేసే ప్రాసెసింగ్ టైం కొద్దిగా చాలా ఎక్కువ టైం పడుతుంది. ఇది అట్లా ఏం లేదు, ప్రోబ్ పెడతాం, మనకు హార్ట్లో ఉన్న పార్ట్స్ అన్ని కూడా ఈజీగా కనిపిస్తాయి. పేషెంట్ అక్కడ దిగిలి పక్కన కూర్చోమని చెప్తాము, దాన్ని ఏ డైరెక్షన్లో కావాలంటే ఆ డైరెక్షన్లో మనం హార్ట్ని రొటేట్ చేసుకుంటూ ఇక్కడ ప్రాబ్లం ఏందనేది పేషెంట్ లేకుండా కూడా మనం ఎక్వైర్ చేసిన వాల్యూమ్ దీంతో మనం స్టడీ చేయొచ్చు అనమాట. అది ఏంటంటే ఈ ఇన్స్ట్రుమెంట్స్ కొనడం అనేది నాకు ఒక ప్యాషన్. యా, సో సౌత్ ఇండియాలో ఫస్ట్ 4D ఎకో కార్డియోగ్రఫిక్ మెషిన్ నేను మహబూబ్ నగర్లో ఎస్టాబ్లిష్ చేశాను. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాం. యా, అది ఎస్టాబ్లిష్ చేసి కూడా కొన్ని సంవత్సరాలు అయింది. అది 2.5 years అయింది. 2.5 years నుంచి వీఆర్ డూయింగ్ దిస్. ఇలా చేయటం ద్వారా అంటే చాలా మంది కార్డియాలజిస్టులకు కూడా ఈ మెషిన్తో ఎక్స్పోజర్ లేదు, అంటే చూసిన వాళ్ళే చాలా తక్కువ మంది ఉంటారు. సో ఇలా నాకున్న ఈ ఎక్స్పీరియన్స్ తోటి ఇప్పటివరకు చాలా వేల కేసులు చేయడం జరిగింది. దీంతో స్టేట్ కాన్ఫరెన్స్లో ప్రజెంట్ చేయటం, తర్వాత నేషనల్ కాన్ఫరెన్స్లో వీటిలో ఈ యొక్క 4D ఎకో మెషిన్ అడ్వాంటేజెస్ గురించి చెప్పడము, ఇవన్నీ కూడా జరిగినాయి. ఒక రకంగా పేషెంట్స్కి అడ్వాంటేజ్, నాకు కూడా అకాడమిక్ వైజ్ కూడా ఇట్స్ అన్ అడ్వాంటేజెస్ ఇన్స్ట్రుమెంట్, ఒక ఉపయోగకరమైన ఇన్స్ట్రుమెంట్ అని చెప్పాలి. చాలా మంది మరి 4D ఎకో అంటున్నారు, దాని కాస్ట్ ఎంత ఉంటుంది? అడగబోతున్నాను, ఎందుకంటే మనం ఎంత హై అండ్ ఎక్విప్మెంట్ వాడితే ఖర్చు ఉంటుందండి, డెఫినెట్ గా రిజల్ట్ ఉంటుంది. మీరు అన్నారు రియల్ టైం రిజల్ట్ అనేది తెలుస్తుంది అందులో అని, దానికి తగ్గట్టుగానే ఖర్చులు ఉంటాయి కదా. ఒక పర్సన్ 4D ఎకో చేయించుకున్నారంటే కనుక ఎంత ఖర్చు అవుతుంది? సో సిటీలో ఇప్పుడు మనం చూస్తున్నాం మేడం, 2D ఎకోకి 3,000 3,500 అట్లా డిఫరెంట్ ఛార్జెస్ చేస్తున్నారు. మీకు మెషిన్ కనుక తీసుకున్నారంటే 10 లక్షల మెషిన్ వస్తుంది, 15 లక్షలకు వస్తుంది అంతకైతే. 2D ఎకో చేయగలిగే సామర్థ్యం ఉన్న మెషిన్ మీద. ఇది 4D ఎకో మెషిన్ మీకు crores of rupeesలో ఉంటుంది, కోట్లలో ఉంటుంది. ఓకే, ఈ 2D ఎకో మెషిన్ మనం 10 లక్షల్లో 15 లక్షల్లో ఎక్వైర్ చేసి 3,500 3,000 2,500 3,000 అట్లా డిఫరెంట్ ఛార్జెస్ ఉంటాయి. నేను 4D ఎకో తీసుకున్న తర్వాత ఖచ్చితంగా 2,500 ఈజ్ మై ఛార్జ్. మరి 2,500కి నాకు ఎక్కువ ఎట్లా వర్కౌట్ అవుతుంది అంటే, నేను వర్క్ చేస్తుంది మహబూబ్ నగర్ పెరిఫరీ. సో నేను చేసే వాల్యూమ్ కానీ నెంబర్ ఆఫ్ కేసెస్ కానీ చాలా ఎక్కువ ఉంటాయి. సో అట్లా నేను ఎక్కువ నెంబర్ ఆఫ్ కేసులు చేయగలుగుతాను. 2,500 తీసుకుంటున్నారు. 2,500లో నేను 4D ఎకో ఇస్తాను, రికార్డ్ చేసి ఇస్తాను, అన్నీ ఇస్తాను. సో దట్స్ అడ్వాంటేజెస్. నా ఉద్దేశం ఏంటంటే, ఇదివరకు కూడా ఒకసారి చెప్పాను. సో ఒక రిక్షా పుల్లర్ 4D నేను ఎట్లయితే స్కాన్ చేసుకుంటానో అదే రకంగా తను స్కాన్ చేసుకోగలగాలి. 2,500 తన టోటల్ ఇన్ఫర్మేషన్ ఆన్ 4D ఎకో ఈ షుడ్ గెట్. మాకు అక్కడ పనిచేసే ఒక విలేజర్, ఒక ఫార్మర్ ఎవరైనా కానివ్వండి,
ఒక ప్రైస్ కాన్స్టెంట్ అనేది ఉండదు. మనిషి అనేవాడికి బ్రతకడం ముఖ్యం. తక్కువ రేట్లో కనుక మనం సర్వీసెస్ అందగలిగినట్లయితే అందరూ ఉపయోగించుకుంటారు, అందరూ బాగుంటారు. సో నా ఉద్దేశం అది. ఇంకోటి కూడా ఎట్లా అంటే, నేను మహబూబ్ నగర్ వెళ్ళి చాలా సంవత్సరాలు అయ్యాయి. నా యొక్క గ్రోత్కి, నేను సెటిల్ కావడానికి పీపుల్ ఆఫ్ మహబూబ్ నగర్ ఆర్ ద మెయిన్ కాజ్. నా కొలీగ్ డాక్టర్స్, నా స్టాఫ్, పీపుల్ ఆఫ్ మహబూబ్ నగర్, ఆ లోకల్ డాక్టర్స్, ఇట్లా. సో ఐ హ్యావ్ టు గివ్ సంథింగ్ బ్యాక్ టు ద సొసైటీ. అందుకని 4D ఎక్కువ మెషిన్ పెట్టాను. అట్లా దట్స్ వర్కింగ్ వెరీ వెల్. బాగానే ఉంది. అంత రోజుకి ఎంతమందికి అలా మీరు టెస్ట్లు చేస్తారు సార్? రోజుకి ఎంతమంది కంటే కొన్ని ఏమో రిపీట్ ఎకోలు ఉంటాయి మేడం. రిపీట్ ఎకోలు వీ చార్జ్ ఓన్లీ 700 రూపీస్. మళ్ళీ వచ్చి ఎవరన్నా రిపీట్ ఎకో చేసుకోవాలి, ఫస్ట్ టైం చేసుకుంటేనే 2500 రిపీట్. ఏ టైంలో అంటే ఎలాంటి పరిస్థితుల్లో రిపీట్ చేయాల్సి వస్తుంది? ఇప్పుడు సపోజ్ వాళ్ళకి ఎంఐ వస్తుంది, హార్ట్ స్ట్రోక్ వస్తుంది, అడ్మిట్ అవుతారు, ట్రీట్మెంట్ చేసుకుంటారు. ఓకే, అయిపోయిన తర్వాత మళ్ళీ నెల తర్వాత వస్తారు, యాంజియోగ్రామ్, స్టెంటింగ్ అన్నీ అయిపోతాయి అన్నీ. ఆ తర్వాత నెల తర్వాత మళ్ళీ వస్తారు. మళ్ళీ వచ్చిన తర్వాత వాళ్ళకి హార్ట్ పంపింగ్ కెపాసిటీ ఎంత ఇంప్రూవ్ అయిందనేది మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలి అని అనుకుంటే మళ్ళీ ఒకసారి 2500 అంటే కొద్దిగా ఎకనామికల్గా బర్డెన్ అవుతుంది. సో డిట్యూరేట్ అయిందా, ఇంప్రూవ్ అయిందా అనే విషయాన్ని, ఇంకేమైనా కాంప్లికేట్ అయిందా అనే విషయాన్ని మనం క్లియర్గా తెలుసుకోవచ్చు. సో దీనికోసం అని చెప్పానని నేను జనరల్గా రిపీట్ ఎకోస్ అన్ని కూడా ఓన్లీ వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ఓన్లీ 700 రూపీస్కే చేస్తాము. సో అలాగా వాల్యూమ్ అయితే బాగానే చేస్తాం మేడం, అదేమంత ఇబ్బంది అనేది ఏం లేదు. ఇట్ ఈస్ బెనిఫిషియల్ టు మై పీపుల్. చాలా మంది విన్నాను సార్, హైదరాబాద్ పర్టికులర్గా హైదరాబాద్ నుంచి చాలా మంది వచ్చారు. అంటే మేబీ ఒక 2 hours జర్నీ కాబట్టి ఇది వచ్చి వెళ్ళటం కూడా. ఒక ఇన్స్ట్రుమెంట్ ఉందంటే దాంట్లో ఎంత గొప్ప ఇన్ఫర్మేషన్ వస్తుందని తెలుసుకోవడానికి చాలా మందికి ఉత్సాహం ఉంటుంది. ప్లస్ కార్డియాక్ అనగానే భయం ఎక్కువ ఉంటుంది. కార్డియాక్ అనగానే ఏ కార్పొరేట్ హాస్పిటల్ టచ్ చేసినా lakhs of rupees ఉంటుంది, లక్షల్లో ఉంటుంది. ఐఎమ్ బిట్ అగెనెస్ట్ దట్. ఆ కాన్సెప్ట్కి హై ప్రైస్ దానికి నేను కొద్దిగా అగెనెస్ట్. నేను చేసే ప్రొసీజరు, నేను చేసే తక్కువ కాస్ట్కి హైదరాబాద్తో కంపేర్ చేసుకుంటే చాలా 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 తక్కువ. ఎంత టైం పడుతుంది సార్ ఈ టెస్ట్ దీనికి? జస్ట్ మనము 10 minutes to 15 minutes, అంతేనండి, 10 minutesలో చేసేసి మనకి ఒక అండ్ 10 minutes ఇస్ ద మ్యాక్సిమం టైం. ఎవరెవరు చేయించుకోవాలి? వీళ్ళు కంపల్సరీ చేయించుకోవాలి అని ఉంటుందా సార్? అంటే ఏజ్ బట్టి చెప్పొచ్చు. గుండె జబ్బులు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చేయించుకున్నారు. మనకి మిగతా 2D ఎక్కువతో వచ్చే ఇన్ఫర్మేషన్ కన్నా దీంట్లో ఒక 5 or 6 times ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇంకేమన్నా కాంప్లికేషన్స్ ఉన్నా కానీ కూడా దాంట్లో ఈజీగా తెలుస్తాయి. ఓకే, అంటే ఒక సింపుల్గా చెప్పమంటారా, 70 mm పిక్చర్ 4Kలో చూస్తున్నాము, ఇంకోటి 35 mm పిక్చర్, ఇది బ్లాక్ అండ్ వైట్లో అట్లా కనపడుతూ ఉంటుంది. ఇక్కడికి వచ్చేలోపు క్లారిటీ క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది అట్లా. సో ఆ రకంగా అడ్వాంటేజెస్ మన వాళ్ళు కూడా చాలా మంది చేశాను. ఇక్కడ చాలా మంది నాకు హైదరాబాద్లో ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళు కూడా చాలా మంది చేయడం అనేది జరిగింది. ఒక విషయం చాలా ప్రౌడ్గా నేను అడగాలనుకుంటున్నానండి, అది హ్యాపీ అనిపించింది విన్నప్పుడే. యాంజియోగ్రామ్ ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి ఇలా యాంజియోగ్రామ్ చేయించుకోవాలంటేనండి 10,000 నుంచి 25,000 వరకు ఛార్జ్ చేస్తారు. కానీ మహబూబ్ నగర్లో ఉన్నటువంటి మల్లికా హాస్పిటల్స్లో ఫ్రీగా ఈ సర్వీస్ అనేది ఉంది. ఒక సర్వీస్ లాగా చేస్తున్నారు యాంజియోగ్రామ్ అని విన్నాను. రీజన్ ఏంటండి అసలు? రీజన్ ఏం లేదు, యాక్చువల్గా నేను క్యాత్ ల్యాబ్ మెషిన్ కొనటం అనేది జరిగింది. కొన్న తర్వాత ఇప్పుడు ఒక ప్రొసీజర్ చేయాలి, దాని కాస్ట్ ఎట్లా ఎస్టిమేట్ చేస్తారనంటే మెషిన్ కాస్ట్, దానికి ఈఎంఐ ఎంత పే చేయాలి, ఒక డాక్టర్ చేస్తుంటే ఆ డాక్టర్కి ఎంత అమౌంట్ ఇవ్వాలి, ఆ బిల్డింగ్ కాస్ట్, తర్వాత కన్జ్యూమబుల్ కాస్ట్, ఇవన్నీ ఉంటాయి. సో వీటన్నిటితోటి మనం కనుక చూసుకున్నట్లయితే యాంజియోగ్రామ్ అనేది 10, 15, 20 ఉంటుంది. ప్లస్ రూమ్ రెంట్స్ ఉంటాయి, ఐసీసీ రెంట్స్ ఉంటాయి, వాటికి మళ్ళీ ఇంకా 5-10 వేలు. ఇవన్నీ కలిపి టోటల్గా ఎంత తక్కువ చేసినా 25 నుంచి 30 దాకా అవుతాయి ఎనీ కార్పొరేట్ హాస్పిటల్. నేను ఏంటనంటే యాంజియోగ్రామ్ అనేది పెద్ద విషయం కాదు, దిస్ ఈజ్ ద సింప్లెస్ట్ థింగ్, అంత ఖర్చు కూడా కాదు అని చెప్పే ఉద్దేశంలో నేను ఈ ప్రాజెక్ట్ టేకప్ చేశాను. సో అక్కడున్న హాస్పిటల్ నా సొంతం, నేను ఎవరికి రెంట్లు కట్టాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పాయింట్, చేసేది నేనే చేస్తాను కాబట్టి ఆపరేటర్ ఫీజు అనేది ఏం లేదు. ఓకే, మెషిన్ నేను ఆల్రెడీ ఎక్వైర్ చేసిన మెషిన్, ఈఎంఐ కట్టి బ్యాంక్ వాళ్ళు కట్టకపోతే ఇట్లాంటివన్నీ ఏం లేవు. ఇంకా ఏముంటుంది మేడం, జనరల్గా ఉండేది ఒక కెథెటర్ ఉంటుంది, కాంట్రాస్ట్ ఉంటుంది, వైర్ ఉంటుంది, ఇమేజ్ ఎక్విజిషన్ ఉంటుంది. అంటే మీకు ఒక పర్సన్కి యాంజియోగ్రామ్ చేయడం వల్ల ఇప్పుడు ఎలాంటి ఖర్చు రాదండి? ఈ యొక్క కన్జ్యూమబుల్సే కాస్ట్ ఉంటుంది. ఈ కన్జ్యూమబుల్స్ ఎంత ఉంటుంది, మ్యాక్సిమం ఈ కన్జ్యూమబుల్స్ అన్ని మీరు తీసుకున్న 2,500 నుంచి 3,000 ఉంటాయి. అవి మీరే భరిస్తున్నారు?
అంటే నేను ఐ వుడ్ లైక్ టు కన్వే టు ద సొసైటీ దట్ ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ డీల్. మీది చెయ్యటం అనేది ఒక పెద్ద విషయం. అంటే భరించడం అనేది కాదు, సంతోషంగానే చేస్తున్నాను నేను. సో నేను మొన్న మార్చి 12th నుంచి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను. ఇప్పటికి చాలా యాంజియోగ్రామ్స్ జరిగినాయి, చాలా జరిగినాయి యాంజియోగ్రామ్స్. ఆ డేటా అనేది నేను తొందరలోనే నేను చెప్తాను అంతా కూడా. బట్ ఎవ్రీవన్ ఈజ్ హ్యాపీ. సో అందరికీ చేసేస్తారా యాంజియోగ్రాము? చేయను. ఎందుకనంటే యాంజియోగ్రామ్ అనేది ఒక ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషను. కానీ హార్ట్ అటాక్ వచ్చింది, హార్ట్ అటాక్ వస్తుంది అన్న వాళ్ళకి ఖచ్చితంగా చేస్తాను. అస్సలు షుగర్ పేషెంట్లు ఉంటారు, బీపీ పేషెంట్లు ఉంటారు, కొంతమందికి ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ నేను చేస్తాను. జస్ట్ లైక్ దట్ మనకు వచ్చి నాకు యాంజియోగ్రామ్ చేయండి అని అంటే నా ఉద్దేశం అన్నెసెసరీగా ఇన్స్ట్రుమెంటేషన్ హార్ట్లో చెయ్యకూడదు. దెర్ ఆర్ సో మెనీ అదర్ మెథడ్స్. అవసరం ఉన్న వాళ్ళకి చేస్తాను, అది లిబరల్గానే చేస్తాను, ఎక్కువ నెంబరే చేస్తాను, అనుమానం ఉన్నా చేస్తా. అనవసరమైన వాళ్ళకి చేయను, అవసరం ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా చేస్తాను. ఒక పేషెంట్ షుగర్ ఉంటుంది మేడం, బీపీ ఉంటుంది, వాళ్ళు టీఎంటీ చేస్తే టీఎంటీలో పాజిటివ్ ఉంటుంది, ఇప్పుడంతా బాగానే ఉన్నారని అనుకుంటారు, కానీ దే ఆర్ గోయింగ్ టు గెట్ అ ప్రాబ్లం. అలాంటి వాళ్ళకి చేస్తా. ఒక అతనికి షుగర్ ఉండదు, బీపీ ఉండదు, యంగ్ 30-35 years ఏజ్ ఉంటారు, ట్రెడ్మిల్ చేపిస్తే 4th stage వరకు కూడా మంచిగా రన్నింగ్ చేస్తారు, రెగ్యులర్గా అన్ని యాక్టివిటీస్ ఉంటాయి, ఏదో రొటీన్ చెకప్ కోసం వస్తారు, వాళ్ళకి చేయండి. మిగతా వాళ్ళందరికీ, పెద్దవారికి, వాళ్ళందరికీ కూడా చేస్తారు. పెయిన్ఫుల్ ఉండదు, చేయడానికి 15 నిమిషాలు 20 నిమిషాలు పడుతుంది. అంటే షిఫ్టింగ్ అదంతా కాకుండా లోపల చేయడానికి 15-20 minutes పడుతుంది. ఆ తర్వాత మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ ఒక 4 hours డిశ్చార్జ్ చేసేస్తాం. 4 hours డిశ్చార్జ్ చేస్తాం. ఒకవేళ ఓవర్ నైట్ ఉండాలనుకుంటే ఉంటారు, నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్తారు. మాకు మహబూబ్నగర్ చుట్టుపక్కల నుంచి కొంతమంది హైదరాబాద్ నుంచి ఇట్లా వస్తారు కదా, నైట్ టైం వెళ్తే ఇంటి దగ్గర ఏమన్నా అయితే ఏంటి ప్రాబ్లం అనే కొంత ఆలోచన ఉంటుంది. అలాంటి వాళ్ళకి మాత్రం నేను ఓవర్ నైట్ స్టే ఇచ్చేసేస్తాను, దానికి కూడా ఏం ఛార్జ్ చేయను. అంటే మనము ఇలా చేస్తున్నామనేది ఒక నిజాయితీగా నేను చేస్తున్నట్లుగా డెలివరీ చేయాలని అనుకున్నా. అది కష్టమైంది కాదు, అదేదో సూపర్ ప్లేస్ కాదు, అన్నెసరిగా చేయించుకోవద్దు, అవసరం ఉంటే ఖచ్చితంగా చేయించుకోవాలి, దానివల్ల ప్రమాదం ఏమీ ఉండదు. ఓకే, అన్నెసరిగా చేయించుకోవద్దు, అయినా కానీ కూడా దానివల్ల ప్రమాదం అనేది ఏమి ఉండదు. అంత కాస్ట్ భరించి హ్యూజ్ lakhs of rupees పెట్టేసేసి భయపడిపోయి షేక్ అవ్వాల్సిన అవసరం ఉండకూడదు అనేది నా యొక్క ఇంటెన్షన్ అంతే. డాక్టర్ గారు, యాంజియోగ్రామ్ ఫ్రీగా చేస్తారని చెప్పారు. ఒకవేళ యాంజియోగ్రామ్ తర్వాత చేయాల్సిన స్టంట్ వేయాల్సి వచ్చింది అనుకోండి ఫలానా ఒక పర్సన్కి, మరి అవి ఎంత ఖర్చు అవుతుందండి? వాటికి ఎంత ఛార్జ్ చేస్తారు? అంటే యాంజియోగ్రామ్ ఫ్రీగా చేస్తున్నా అని చెప్పి స్టంట్కి ఏమి ఎక్స్ట్రా కాస్ట్ అట్లా ఏం కాదండి. నేను ఒక పాలసీ పెట్టుకున్నాను, అడ్మిషన్ ప్రొసీజర్ చేసినందుకు స్టెంట్ కాస్ట్, అందులో యూజ్ చేసే మెటీరియల్ కాస్ట్, ఆ తర్వాత క్యాత్ ల్యాబ్ ఛార్జెస్, ఆపరేటర్ ఛార్జెస్, రూమ్కి వచ్చిన తర్వాత ఐసీసీ ఛార్జ్, పక్కకు వచ్చిన తర్వాత ఐసీసీ ఛార్జ్, సిస్టర్స్ ఛార్జ్, డాక్టర్ ఛార్జ్, ఇవన్నీ ఉంటాయి కదా. 75,000 కన్నా ₹1 కూడా ఎక్స్ట్రా తీసుకునేది లేదు. అంటే అడ్మిట్ నుంచి మళ్ళీ డిశ్చార్జ్ వరకు. ఒక్కొక్క పేషెంట్కి ఫీవర్ వస్తుంది, ఒక 3 రోజులు ఉంటాడు, 2 రోజులు ఉంటాడు, దాంట్లోనే ఒక్కో పేషెంట్కి ఆయాసం ఉందనుకోండి, ఈయన ఇంకో రోజు ఉంటే ఎక్స్ట్రా ఉంటే బాగుంటుంది, అది కూడా దాంట్లోనే దానికి సంబంధించిన మెడిసిన్స్, ఇన్వెస్టిగేషన్స్ అన్నీ కూడా నేనే చేసుకుంటాను. ఏంటంటే అది స్ట్రక్చర్, ఎంటైర్ బిల్డింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ మైన్. ఇది ఎట్లా చేయదలుచుకోలేదు మీరు వచ్చిన పేషెంట్ మీద, తెలుసుకునేది కాదు. మీరు ఒకటి కమిట్ అయితే చేయాలి, మీరు ఒకటి కమిట్ అయ్యి పబ్లిక్ వర్డ్ ఇచ్చిన తర్వాత యూ హ్యావ్ టు డెలివర్ ఇట్. కానీ సార్, యాంజియోగ్రామ్ ఫ్రీగా చేస్తున్నారు ఓకే, తర్వాత స్టంట్ వేయాల్సి వచ్చినప్పుడు మిగతా హాస్పిటల్స్లో మనం ఒకసారి కంపేర్ చేసుకుంటే 2 to 4 lakhs వరకు ఛార్జ్ చేస్తారు కదా సార్. కానీ మీరు మొత్తం అడ్మిట్ అయిన దగ్గర నుంచి చూసుకుంటే డిశ్చార్జ్ అయ్యే వరకు కూడా కేవలం ₹75,000 మాత్రమే. ఇట్లా ఎట్లా అంటే మళ్ళీ డ్రగ్ కోటెడ్ స్టెంటే వేస్తాం, మంచి డ్రగ్ కోటెడ్ స్టెంట్. ఓకే, దాంట్లో కూడా ఏం తేడా ఏం లేదు. తర్వాత ఒకసారి డిశ్చార్జ్ అయిన తర్వాత చాలామంది మాకు చుట్టుపక్కల వాళ్ళే ఉంటారు కదా, వాళ్ళకి ఫోన్ చేస్తూ ఎట్లా ఉంది, ఏమన్నా ఇబ్బంది ఉందా. జనరల్ ఇల్లిటరేట్స్ ఉంటారు మేడం, నేనున్న ఏరియా చుట్టుపక్కల అంతా కూడా ఇల్లిటరేట్స్ ఉంటారు. కొంతమంది ఎడ్యుకేటెడ్ సిటీ నుంచి వచ్చి వాళ్ళు చాలా మందితో చేసుకుంటారు. ఎవరికైనా కానీ వి కాల్ దెమ్, ఎట్లా ఉంది, ఏముంది. ఒకవేళ డయాబెటీస్ ఉంది, మనం స్టెంట్ వేసాం పంపించాం, వాళ్ళకి ఫస్ట్ 10 to 15 days మానిటర్ అవుతాం. మీకు షుగర్ ఎంత ఉంది, మీరు ఇన్ఫర్మేషన్ పంపించండి. ఇన్ఫర్మేషన్ పంపించిన వాట్సాప్ పెట్టాలి. వాట్సాప్ పెట్టిన తర్వాత షుగర్ కంట్రోల్లో ఉందా లేదా, స్మోకింగ్ చేస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళకి గట్టిగా చెప్పి
స్మోకింగ్ చేయకుండా మానిటర్ చేసేటట్లా ఇట్లా కొన్ని యాక్టివిటీస్ అనేది అంటే ఏం లేదు, నేను అక్కడ వాళ్ళతో జెల్ అయిపోయిన తర్వాత ఇట్స్ లైక్ ఎ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ. ఇంకోటి కూడా ఏంటంటే మనము చేస్తున్న వర్క్ తక్కువ చేయనండి ఎక్కువ చేయనండి అది మనీ విషయమే, కానీ అక్కడ ఒక హెల్త్, అక్కడ ఒక అతనికి గుండె, అక్కడ ఒక అతనికి ప్రాబ్లం, ఇలాంటి సినారియోలో నేను ఐ వుడ్ లైక్ టు డెలివర్ అ కంప్లీట్ సర్వీస్. అట్లా అనేది ఏం లేదు, మొత్తం కంప్లీట్. ఆ మెటీరియల్ కూడా ఎంత ఎక్కువ కాదు మేడం. స్టెంట్ మీకు 25,000 30,000లో వచ్చేసేస్తే మీకు స్టెంట్. కెథటర్ తీసుకుంటారు 10,000, బెలూన్ తీసుకుంటే అది ఇంకో 10,000. అట్లా చెప్తున్నా, ఇవన్నీ కలిపి కూడా మీకు మెటీరియల్ చాలా తక్కువలోనే వచ్చేస్తుంది. కాకపోతే మిగతా వాళ్ళు ఎందుకు చేయలేరు అంటే ఆపరేటర్కి డబ్బులు ఇవ్వాలి. ఓకే, సో అదే క్వశ్చన్ అడగదలుచుకున్నా మరి, అంటే ఒక ఛాలెంజే కదా సార్ ఇది, మీరు ఇలా చేస్తున్నారంటే మిగతా కార్డియాలజిస్ట్ చేసినందుకు అతను కంపల్సరీగా ఒక 20,000 30,000 డిపెండింగ్ ఆన్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ద లీజన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ తర్వాత మెషిన్కి ఈఎంఐ కట్టుకోవాలి. ఎట్లా లేదన్నా అని కూడా 5 లక్షల రూపాయలు ఖర్చు ఉంటుంది మెషిన్కి, పర్ మంత్ ఖర్చు ఉంటుంది. ఇంకా ఒక్కోసారి ఇట్ గోస్ అప్ టు 7-8 lakhs, అంటే మనం తీసుకున్న ఈఎంఐ టెన్యూర్ని బట్టి బిల్డింగ్ ఛార్జెస్ ఉంటాయి. సిటీలో ఇప్పుడు ఒక 50-60 కోట్లు 100 కోట్లు పెట్టిన హాస్పిటల్ ఓవర్ హెడ్స్ మరి ఎక్కడి నుంచి తీయాలి, ఎవరి దగ్గర నుంచి తీయాలి, పేషెంట్ దగ్గర నుంచే తీయాలి. అంటే ఇంకా వాళ్ళకి అంటే వాళ్ళు ఉన్న పరిస్థితి అది. నా పరిస్థితి అది కాదు, నేను ఎవరి గురించి నెగిటివ్ అట్లా చెప్పదలుచుకోవాలి, నా పరిస్థితి అది కాదు. ఐ వుడ్ లైక్ టు డూ ప్రొసీజర్స్ అట్ అ కన్జ్యూమబుల్ కాస్ట్. ఇంకొంతమందికి ఐవస్ అని, తర్వాత ఓసిటీలు అని ఎక్స్ట్రా టెక్నిక్స్ అవసరం పడతాయి. ఫర్ దట్ ఆల్సో ఐ జస్ట్ చార్జ్ అ కన్జ్యూమబుల్స్. ఐసీసీ ఇదంతా కూడా నాదే కాబట్టి ఉంటుంది, ఒక బెడ్ ఎక్స్ట్రా ఉంటే పడుకుంటారు, నష్టమేమండి. కొన్ని మందులు యూజ్ చేస్తారు, నష్టమేమి. ప్రతిదానికి మనము ఛార్జ్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళకి ప్రొసీజర్ కాస్ట్ ఎక్కువైపోతుంది. సో దట్స్ వీఆర్. అండ్ మహబూబ్ నగర్ మల్లికా హాస్పిటల్స్లో ఇంకా ఎలాంటి డిపార్ట్మెంట్స్ ఉన్నాయండి? మా దాంట్లో ఇంకా క్రిటికల్ కేర్ చేస్తాం, గ్యాస్ట్రోఎంట్రాలజీ డిపార్ట్మెంట్, ఆల్ బ్యాడ్ కేసెస్, ఆల్ ఎక్యూ కేసెస్ చేస్తాం. ఇక్కడ 5 లక్షలు బిల్ అయ్యేది నేను 60-70లో 50లో 1 lakh నేను కంప్లీట్ చేసి పంపిస్తాను. అవునా? ఖచ్చితంగా సార్, అసలు నిజంగా హాస్పిటల్కి వెళ్ళాలంటేనే బిల్లులకు భయపడిపోయే రోజులు ఇవి. అలాంటిది మీరు హెల్త్ కేర్ ఈజ్ నాట్ కాస్ట్లీ. హెల్త్ కేర్ ఈజ్ నాట్ కాస్ట్లీ. హెల్త్ కేర్ ఈజ్ ఇఫ్ యు ఆర్ డెలివరింగ్ ఇట్ రీజనబుల్లీ, ఒక పద్ధతిగా కనుక డెలివరీ చేసినట్లయితే పేషెంట్ ఇల్లు అమ్ముకోవాల్సిన పని లేదు, పొలం అమ్ముకోవాల్సిన పని లేదు, హ్యాపీగా ఇంటికి వెళ్ళొచ్చు. పర్టికులర్ రీజన్ చెప్తారా సార్? ఇన్ని సర్వీసెస్ మీరు చేస్తున్నారు, కంపారిజన్ వైజ్గా చూసుకున్నా అసలు డ్రాస్టిక్ డిఫరెన్స్ కనపడుతోంది. ఇప్పుడు ఎక్కడ 4-5 లక్షలు ఎక్కడ, 75,000 ఎక్కడ, అలా చూసుకున్నా కూడా 25,000 ఎక్కడ, 2,500 ఎక్కడ, అలా కంపేర్ చేసి ఎందుకు ఇంత తక్కువకి మీరు అందించాలనుకున్నారు? అంటే నేను ఇందానే చెప్పాను మేడం, నేను మహబూబ్ నగర్కి వెళ్ళిన రోజున ఓకే, ఈ రోజుకి చాలా తేడా ఉంది. నా లైఫ్ గడిచిపోతుంది, నా ఫ్యామిలీ లైఫ్ గడిచిపోతుంది, అన్నీ గడిచిపోతాయి, ఏమంత ఇబ్బంది ఏం లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నాం కదా, ప్రాబ్లం లేదు. బట్ నాకు ఈ స్టేచర్ ఇచ్చిన వ్యక్తులు నా మీద డిపెండ్ అయిపోయి డే అండ్ నైట్ ఎప్పుడు వచ్చినా అని కూడా మల్లికా హాస్పిటల్లో సర్వీసెస్ ఉంటాయి అనే వ్యక్తులు ఎట్లేదన్నా అని కూడా లక్షల మంది ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారు. లక్షలు అంటే లక్షల మంది ఉన్నారు ఖచ్చితంగా. సో ఐ హ్యావ్ టు గివ్ సంథింగ్ బ్యాక్ టు ద సొసైటీ. ఇదేదో కొద్దిగా అడ్వర్టైజ్మెంట్ కోసమనేం కాదు, రియల్లీ వీఆర్ డూయింగ్. ఇప్పుడు మాకు మా అవినాష్ రెడ్డి ఉన్నాడు, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, 1,000 రూపీస్ గ్యాస్ట్రోస్కోపీ చేస్తాడు. 1,000 రూపీస్ గ్యాస్ట్రోస్కోపీ. ఇక మళ్ళీ అడ్మిషన్ ఛార్జెస్ అని ఒక 1,000 రూపాయలు ఎక్స్ట్రా వేసి, తర్వాత ఆ ప్రొసీజర్ ఈ ప్రొసీజర్ అని అదని ఇదని ఇట్లా ఛార్జెస్ ఏమి ఉండవు. 1,000 రూపాయలు గ్యాస్ట్రోస్కోపీ చేసేస్తారు. కొలనోస్కోపీ ఎక్కడన్నా చూడండి మీరు 10,000 రూపాయలు అవుతుంది. 3,500కి కొలనోస్కోపీ అడ్మిషన్ టు డిశ్చార్జ్ చేసి పంపించేస్తాం. ఈ ప్రైసెస్ అని నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రొసీజర్స్ ఆర్ నాట్ కాస్ట్లీ. ఓకే, కాకపోతే ఏంటంటే దాన్ని మనము గట్టిగా ఛానలైజ్ చేసి ఒక పద్ధతిలో కనుక పేషెంట్ డెలివరీ చేయగలిగినట్లయితే చాలా తక్కువకి ది బెస్ట్ ట్రీట్మెంట్. నా దగ్గర ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ 4D ఎవరి దగ్గర లేదు, క్యాత్ ల్యాబ్ ఉంది, తర్వాత ఎండోస్కోపులు గ్యాస్ట్రోస్కోపులు ఉన్నాయి, వెంటిలేటర్లు కూడా ఒక 18 మెకే వెంటిలేటర్స్ ఉన్నాయి. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ రేంజ్లో ఉండే ఒక హాస్పిటల్కి మెకే వెంటిలేటర్లు 18 వెంటిలేటర్స్ అనేది ఉండవు. సో ఇక జస్ట్ ఇంకా 2 monthsలో వీఆర్ కమింగ్ అప్ విత్ 1 more బిగ్ హాస్పిటల్ మహబూబ్నగర్లోనే. దాంట్లో ఏంటంటే ఆల్రెడీ సిటీ స్కాన్ అయిపోయింది, ఎంఆర్ఐ అయిపోయింది, మిగతా అన్ని ఫెసిలిటీస్ పక్కది ఎక్స్టెన్షన్ బ్రాంచ్ అనగా కానీ ఎక్స్టెన్షన్. దాంట్లో కూడా మళ్ళీ ఏదో హై ఎండ్ ఛార్జెస్ ఉంటాయని కాదు. ఐ వుడ్ లైక్ టు డెలివర్ ఓన్లీ మహబూబ్ నగర్ సార్ మల్లికా హాస్పిటల్స్, ఇంకా ఎక్కడైనా ఆలోచన ఉందా? అంటే మహబూబ్ నగర్ అంటే మేము 3 బ్రదర్స్ మేడం. నేను మహేష్ పెద్దవాడిని, నరేష్
సెకండ్, రంగనాథ్ థర్డ్. నా తమ్ముడు స్పైన్ సర్జన్, ఇంటర్నేషనల్లీ రెప్యూటెడ్, వెరీ 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 హై అండ్ స్పైన్ సర్జన్. మొన్న ఒక యుఎస్లో 1500 మంది కంపీట్ అయితే అమెరికన్ చేత నిలబెట్టి చప్పట్లు కొట్టించుకొని ద బెస్ట్ పేపర్ అవార్డు తెచ్చుకున్నాడు. గ్రేట్ సార్. సో తను ఆ సర్వీసెస్ అన్నీ కూడా గుంటూరులో మా ఇంట్లో ఎక్స్టెన్షన్ చేసి హాస్పిటల్ కట్టిన దాంట్లో తను డెలివరీ చేస్తాడు. ఫ్యామిలీ అంతా ఇలా సో service మల్లిక motive ఇక్కడ గానే ఉంది, ఉంది. గుంటూరు ఉంది. Hmm. చిన్న తమ్ముడు తను నెఫ్రాలజిస్ట్, ఓకే. హీఈస్ ఇన్ హైదరాబాద్ ఓన్లీ. హీఈస్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్, ట్రాన్స్ప్లాంట్ నెఫ్రాలజిస్ట్. తనది కూడా మల్లిక కిడ్నీ సెంటర్. అట్లా అది ఇట్స్ లైక్ ఎ ఫ్యామిలీ నేమ్. ఏం బ్రాంచెస్ కానీ ఇక్కడ నేను చూస్తాను, అక్కడ తమ్ముడు చూస్తాడు, ఇంకో తమ్ముడు చూస్తాడు. సో పర్టికులర్ గా కార్డియాలజీ, అలాగే కార్డియాలజీ, క్రిటికల్ కేర్, గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆల్ gastroenterology. కేసెస్. అన్ని ఇక పక్కన వచ్చే ఎక్స్టెన్షన్లో మాత్రం కార్పొరేట్ హాస్పిటల్లో ఏదైతే ప్రొసీజర్స్ జరుగుతాయో అన్ని ప్రొసీజర్స్ అక్కడ అత్యంత తక్కువకి జరుగుతాయి. ఐఎమ్ డ్రీమింగ్ ఫర్ దాట్ అండ్ వెయిటింగ్ ఫర్ 2 more months టు కంప్లీట్. ఖచ్చితంగా నెరవేరుతుంది సార్. అంటే సర్వీస్ ఓరియంటెడ్గా ఒక మంచి మనసుతో మనం ఏదైనా పని చేస్తే అన్ని దానికి తోడుగా వస్తాయి, సహకరిస్తారు ఎవరైనా అంటారు కదా సార్. అందుకు తగ్గట్టుగానే ఉంది. కానీ నేను విన్నాను 2 states నుంచి అక్కడికి రావడం, మహబూబ్ నగర్ ఆ ప్లేస్కి వచ్చి ట్రీట్ చేయించుకోవటం అనేది. ఇప్పటివరకు ఎంతమందికి ఎలా ట్రీట్ చేయించుంటారండి? టెస్ట్లే కావచ్చు, ట్రీట్మెంట్? నేను అక్కడ దరిదాపు 4 to 5 lakhs మెంబర్స్కి నేను అక్కడైతే సర్వీసెస్ అందించి చాలా సంవత్సరాలు అయింది మేడం. ఓకే, సర్వీసెస్ అయితే అందించాను. ఈకోలు కూడా చాలా జరుగుతాయి, చాలా జరుగుతాయి, ఈకోస్ జరుగుతాయి. ఇంకా అట్లా ఇంకోటి కూడా ఏంటంటే ఇప్పుడు మనము ఒక అవేర్నెస్ కనుక తీసుకొచ్చి చేస్తే దట్ ఈస్ అ పబ్లిక్ ఇంప్లికేషన్ చాలా ఉంటుంది. పబ్లిక్ ఇంప్లికేషన్ చాలా ఉంటుంది. వాళ్ళు బెనిఫిట్ అవటము, తర్వాత హ్యాపీగా ఫీల్ అవటము. ప్రతిదీ డబ్బుల కోసం చేయాల్సిన అవసరం ఏం లేదు చెప్తున్నా. ఇప్పుడు అట్లా అని చెప్పి నేను ఫ్రీగా అనేది నేను చేయలేను. ఎందుకు చేయలేను? నా దగ్గర టెక్నీషియన్కి డబ్బులు ఇవ్వాలి, సిస్టర్కి డబ్బులు ఇవ్వాలి, వాచ్మెన్కి డబ్బులు ఇవ్వాలి, తర్వాత ల్యాబొరేటరీ ఏజెంట్కి, ల్యాబొరేటరీ అతను చేయాలి, రిసెప్షన్ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. మీకు బర్డెన్ అనిపించిందా ఎప్పుడైనా? నాకు ఎప్పుడు అనిపించలేదు. ఈ జర్నీలో అంటే ఆమె క్యాల్కులేటెడ్ మ్యాన్, ఎప్పుడు ఎట్లా ఏది చేయాలనే దాంట్లో నా యొక్క సిద్ధాంతాల ప్రకారమే వెళ్తాను. ఓవర్గా అప్పులు చేసేసి మీద పడిపోయి ఇట్లా స్ట్రెస్ అయిపోయిన నేను చేయను. ఎంతమంది సార్ మొత్తం స్టాఫ్? స్టాఫ్ ఇప్పుడు వచ్చేసేసి 85 మంది ఉన్నారు. 85 మంది స్టాఫ్ ఉన్నారు, డే అండ్ నైట్ వర్క్ చేస్తారు. సో నా స్టాఫ్ 24/7 హాస్పిటల్, 24/7. పైగానే నా స్టాఫ్ కూడా దరిదాపుగా 15 years ప్లస్ సర్వీస్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇవన్నీ కలిసి వచ్చాయి కదా సార్. సో మీరు అంటే వాళ్ళు వీటన్నిటికన్నా మీరు నేను చెయ్యాలి సేవ ఒక డాక్టర్ అయినందుకు ఇది ఒక చాలా, అంటే వైద్యుడిని నారాయణతో పోలుస్తారు సార్. ఆ హరే అనే భావన ఉంటుంది. సో మా ప్రాణాలు నిలబెట్టేది మీరే కాబట్టి అది మీరు పాజిటివ్ వేలో తీసుకొచ్చారు. డబ్బులు ఆర్జన చేయాలి అనే మనీ ఆలోచన తీసుకో, కాకుండా. నా దృష్టిలో ఏమనుకుంటున్నానంటే మనీ తీసుకోకుండా చేస్తేనే సేవ కాదు. తక్కువ కాస్ట్కి నీ హాస్పిటల్ని రన్ చేసుకుంటూ సిటీలో కార్పొరేట్లో ఉండే ఫెసిలిటీస్ అన్నీ ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో అందిస్తూ వాళ్ళు కూడా కంఫర్టబుల్గా ఏ అర్ధరాత్రైనా వితిన్ 50-60 kilometers, 100 kilometers మన దగ్గరకు వచ్చేసేసి ధైర్యంగా ట్రీట్మెంట్ చేసుకోగలిగే పరిస్థితి ఉండాలని నా ఉద్దేశం. ఇంకోటి కూడా ఉంది. ఇప్పుడు హార్ట్ అటాక్ పేషెంట్ ఆల్రెడీ ఇదివరకు ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పాను, ఎవరు కూడా జేబులో 1 lakh రూపాయలు పెట్టుకొని హార్ట్ అటాక్ తెచ్చుకోరు. అదృష్టం బాగాలేకపోతే వస్తుంది. అలాంటి సందర్భంలో మా దగ్గరికి వస్తారు కదా, అర్ధరాత్రి వస్తారు, ఎవరు రారు. భార్య తీసుకొని వస్తుంది, లేకపోతే కొడుకు తీసుకొని వస్తాడు, ఫ్రెండ్ తీసుకొని వస్తాడు, అడ్మిట్ చేస్తాం. ఒక మాట అడుగుతాం, మీరు ఇట్లా అవుతుందండి, ట్రీట్మెంట్కి ఇట్లా పెట్టుకోగలుగుతాను, పెట్టుకోవాలి. సో ఒక్కొక్కసారి ఇంజెక్షన్స్ ఉంటాయి, 45,000 ఇంజెక్షన్ ఉంటాయి. బెడ్ ఛార్జ్ చేసి వాళ్ళు మెల్లగా తర్వాత కట్టుకుంటారు. సో ట్రీట్మెంట్ తీసుకుంటారు, సెటిల్ అయిపోతారు. తెల్లవారే టైంకి భార్య కానీ, తీసుకొచ్చిన వాళ్ళు కానీ, ఎవరైనా కానీ, పిల్లలు కానీ, మా డాడీ బాగున్నారు, ఏం ప్రాబ్లం లేదు, అప్పుడు వాళ్ళు దే గో ఫర్ ద పేమెంట్స్. అప్పుడు వెళ్తారు, చేస్తారు ఫ్రీగా. నేను కూడా ఆ ఇంజెక్షన్ అనేది కొనాలంటే నేను కంపెనీ వాళ్ళు డబ్బులు కట్టాల్సింది, తర్వాత వచ్చి కట్టుకుంటారు. సరే మరి ఇట్లా అయితే ఎగ్గొడతారు కదా, అది ఇది అనేది ఒక చాలా డిస్ప్యూట్ అనేది. 1000 మందికి చేస్తే ఒక 10 మంది మిమ్మల్ని కన్సెషన్ అడుగుతారు, లేకపోతే ఒక 100 మంది కన్సెషన్ అడిగారు అనుకోండి, ఎవరు ఎగ్గొట్టిపోయే వాళ్ళు ఉండరు, ఖచ్చితంగా ఉండరు. బట్ మనం చేస్తుంది ఒక డైరెక్ట్గా ఛానలైజ్గా నిజాయితీగా అని వాళ్ళు నమ్మిన రోజు మాత్రమే చేస్తారు. ఇదే ట్రీట్మెంట్ మనం హైదరాబాద్లో చేసుకుంటే మనకి ఎక్కువ అవుతుంది అనుకున్న వాళ్ళు ఇక్కడ చేసుకుంటాం.
ఇదే ట్రీట్మెంట్ మనకి ఇక్కడ తక్కువగా చేస్తున్నారని ఖచ్చితంగా రేట్స్ కంపేర్ చేసుకుంటారు మేడం. ఖచ్చితంగా కంపేర్ చేసుకుంటారు. కంపేర్ చేసి సిటీలో ఎంత ఉంది, ఇక్కడ ఎంత ఉంది, ఎక్స్పీరియన్స్డ్ సీనియర్ మోస్ట్ డాక్టర్ వాళ్ళే చేస్తున్నారు. మనకి సర్వైవల్ రేట్ 99+ ఉంది, 99% ఉంది. సో వీటన్నిటితోటి ఏంటంటే నేను కేసుల కోసం ఎప్పుడు ఈ రోజు నాకు ఓపీ లేదు, ఈ రోజు నేను కూర్చోవాలి, ఈ రోజు నాకు పేషెంట్ రావట్లేదు అనేది భగవంతుడి దయ వల్ల నాకు ఎప్పుడు కలగలేదు. ఇట్స్ గోయింగ్ ఆన్ వెల్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. ఇది చాలా వాల్యుబుల్ టైం మీది బట్ స్పెండ్ చేశారు. ఎందుకంటే ఈలోపు మీరు చాలా మందికి టెస్ట్ చేయొచ్చు, వాళ్ళని ట్రీట్ చేయొచ్చు. బట్ ఆ వాల్యుబుల్ టైంని మా కోసం స్పెండ్ చేశారు. చాలా మందికి తెలియాలి కూడా. చాలా మందికి తెలిసింది, ఇంకా చాలా మందికి తెలియాల్సిన అవసరం ఉంది. మీరు చేసేటువంటి ఈ సర్వీస్ ఏదైతే ఉందో కంపారిజన్ వైజ్గా చూసుకుంటే పెద్ద హాస్పిటల్లో వెళ్తే అమ్మో మనం డబ్బులు పెట్టాలి, మన ప్రాణాలు ఎలా ఉంటాయి ఆ బాధ లేకుండా అటువంటి సర్వీసెసే ఈ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి ఈ హాస్పిటల్లో మీరు అందించడం అనేది నిజంగా గ్రేట్ అండ్ ఆ విషయంలో కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. నమస్కారం. సో చూసారు కదా, మహబూబ్ నగర్ మల్లికా హాస్పిటల్స్ అండి. మీకు డీటెయిల్గా నెంబర్ డిస్ప్లే చేస్తాను, అలాగే అడ్రస్ కూడా ఇస్తాను. ఎవరికైతే అవసరం ఉందో వెళ్ళండి. అతి తక్కువ ఖర్చులో ట్రీట్మెంట్స్ అనేవి చేస్తారు, అలాగే టెస్ట్లు కూడా చేస్తూ ఉన్నారు. యాంజియోగ్రామ్ అయితే ఫ్రీగా నిర్వహిస్తున్నారు. తర్వాత చేసేటువంటి ట్రీట్మెంట్స్ ఏవైతే ఉంటాయో చాలా తక్కువ ఖర్చులోనే అవుతుంది. మనం డబ్బుల కోసం అంటే ఎక్కువ భయపడిపోయి ప్రాణాల మీదకి తెచ్చుకుని అదొక టెన్షన్గా మారిపోతుంది చాలా వరకు పెద్ద హాస్పిటల్స్కి వెళ్తే. ఆ ప్రాబ్లం లేకుండా మీకు ఒక మంచి మనసుతోటి ఇక్కడ డాక్టర్ గారు ట్రీట్ చేస్తూ ఉన్నారు. అవసరమైన వాళ్ళు హాస్పిటల్ని వెళ్ళి కన్సల్ట్ చేయండి, డాక్టర్ గారితో మాట్లాడండి. ఇది వాళ్ళ వీడియో. నమస్కారం.